హలో అండి. అందరు బాగున్నారా? ఈ బ్యాక్ డ్రాప్ చూసారా ఎంత బాగుందో? యాక్చువల్‌గా గార్డెన్ టూర్ పెండింగ్ ఉంది. స్ట్రాబెర్రీస్ రెడీ అయ్యాయి 1, 2. ఇటు వచ్చినప్పుడల్లా 1, 2 వస్తే తెంపుకొని తింటున్నా అనమాట. సో, ఏప్రిల్‌లో గార్డెన్ టూర్ చేయలేదు అసలు. మేకి చేద్దామని అనుకున్నా. కానీ చాలా చాలా టైం పడుతది మొత్తం అంతా కవర్ చేయాలంటే. కానీ ఇక్కడొచ్చి చూస్తే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ పాపీస్ కానీ, గజేనియసు, స్నాప్ డ్రాగన్స్ పేర్లు గబుక్కున గుర్తురావు. ఇవన్నీ అసలు ఎటు చూసినా గూడా కలర్ అనమాట గార్డెన్ అంతా. సరే ఈ స్పాట్స్ ఇంతకుముందు 1, 2 అట్లా కవర్ చేశా గానీ, ఈ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉన్న స్పాట్స్ మాత్రం కవర్ చేద్దాము. ఈ మొత్తం అంతా గార్డెన్ టూర్ మళ్ళీ చేద్దామని అనుకున్నా. ఒక్కొక్క ప్లాంట్ చూపిస్తా. మీకు వార్మ్ వెదర్ ఉన్న లొకేషన్‌లో ఉండే వాళ్ళైతే గనక ప్రస్తుతానికి లక్కీగా ఇప్పుడున్న ప్లాంట్స్ అన్ని పేర్లయితే నాకు తెలుసు. ఒకటొకటి చూపిస్తా. ఎంత బా పూసాయో మీరు చూడొచ్చు. కొంచెం వార్మ్ వెదరు అంటే యూఎస్ఏలో వార్మ్ వెదర్‌లో ఉన్న వాళ్ళైతే ఉన్నవాళ్ళు, ఇంకా ఇండియాలో ఉన్నవాళ్ళు గూడా ఈ వెరైటీస్ దొరికితే గనక తెప్పించుకోవచ్చు. కొంతమంది సీడ్స్ గురించి అడుగుతున్నారు. ఎనీ సీడ్స్, ఎనీ ప్లాంట్స్ ఎనీ కంట్రీలో దొరుకుతున్నాయి ఇప్పుడు అమెజాన్ నుంచి. కాబట్టి నన్ను అడిగారు. ఐ విష్ ఐ కుడ్ సెండ్ గానీ పాసిబుల్ కాదు. ఎందుకంటే కంట్రీ నుంచి కంట్రీకి పంపించడం అట్లా అంటే మనము పర్సనల్‌గా కొరియర్ చేసుకునే దానికంటే అమెజాన్‌లో తెచ్చుకోవడమో లేదా లోకల్‌గా స్టోర్స్ ఉంటాయి కదా! గార్డెన్ సెంటర్స్ అక్కడ పోయి తెచ్చుకోవడమే చీప్ అనమాట. పదండి చూపిస్తాను ఏమేం పూలున్నాయని. అసలు చూస్తుంటే చూడబుద్దయితుంది. నాకైతే అసలు రోజు ఏదైనా మంచి ఫ్లవర్ చూసినప్పుడల్లా తీసి పెట్టేద్దాము వీడియోలో చూస్తారు గదా! సంతోషపడతారని అనిపిస్తుందనమాట. చూపిస్తా పదండి. ఇవి గజానియాస్. గజేనియా అంటారు, గజానియా అంటారు. అసలు హైలైట్ అండి గార్డెన్‌లో మాత్రము. మొన్న ఈ మధ్యన ఇది గూడా పెట్టా. షార్ట్ గూడా తీసి పెట్టా. అసలు భలే అందంగుంటాయి. ఇవి ఇంక ఎండిపోయి డ్రై అయ్యేటప్పుడు గూడా చూసారా? డ్రై అయ్యే విధానం గూడా ఒక ప్యాటర్న్‌లో అవుతున్నాయి. అదొక డిజైన్ ఏమో అన్నట్టు అనిపిస్తుందనమాట గబుక్కున చూస్తే. అసలు ఎంత పిచ్చిగా పూస్తున్నాయో తెలుసా? ఈ ఈ అంటే వార్మ్‌గా టర్న్ అవుతుంది గదా! వెదరు. టూ మచ్ కోల్డ్ గాదు. అంటే టూ వార్మ్ గాదు అన్నట్టుగా ఉంది గాబట్టి, అసలింగ దీంట్లో మల్టిపుల్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. నేను పెట్టిందల్లా ఒకటి. మొన్న కాస్మోస్ తీసుకొచ్చా గదా! ఆ కాస్మోస్ తెచ్చిన స్టోర్‌లోనే గార్డెన్ సెంటర్‌లో లేక్‌వుడ్ గార్డెన్ సెంటర్ అని. దాంట్లో 6 ప్లాంట్స్ వస్తే 6 డిఫరెంట్ ప్లేసెస్‌లో పెడితే ఆ ఒక్క ప్లాంట్ చూడండి ఇప్పుడు ఎన్ని ప్లాంట్స్‌గా మల్టిప్లై అయిందో. సో, ఇది తప్పకుండా వర్త్. మీరు కనీసం ఒక ప్లాంట్ అన్నా తెచ్చుకోండి. దాంతో మల్టిపుల్ ప్లాంట్స్ మళ్ళా చేసుకోవచ్చనమాట. అండ్ ఇవి పెరినియల్స్. సో, పెరినియల్స్ అంటే ఏంటి అని గూడా అడుగుతున్నారు. పెరినియల్స్ అంటే ఏందంటే మల్టిపుల్ ఇయర్స్ వస్తాయన్నమాట. యాన్యువల్స్ ఆ పర్టిక్యులర్ ఇయర్‌కి మాత్రం వచ్చి, ఇంగ సీజన్ అంతా పూసి సీజన్ అయిపోయిన తర్వాత ఎండిపోతాయన్నమాట. ఈ మొగ్గలు గూడా చూసారా? అసలు ఎంత అందంగున్నాయో మొగ్గలు చూస్తుంటే గూడా అండి. అసలు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ పువ్వులైతే. ఇంగ సెకండొచ్చి మీరిప్పుడు ఇందాక బ్యాక్ డ్రాప్‌లో చూపిచ్చా గదా! పాపీస్ అనమాట. పాపీసు నేను నేబర్‌హుడ్‌లో వాక్ చేసేటప్పుడు విత్తనాలు తీసుకొచ్చి ఏసాననమాట. ఫస్ట్ ఇయరు. ఇంగ అక్కడి నుంచి విత్తనాలివి ఇంటి ముందు నుంచి ఇంటి వెనక్కి గూడా పడిపోతాయండి. చాలా సన్నగా టైనీగా ఉంటాయన్నమాట విత్తనాలు. ఇట్లా కాయొస్తుంది పూత అయిపోయిన తర్వాత. ఇట్లొచ్చేసి దాని నుంచి విత్తనాలొస్తాయన్నమాట. ఇక్కడ సర్ప్రైజ్ ఏందంటే నాకు మీరు గమనించండి. ఇవి 2 డిఫరెంట్ ప్లాంట్స్. ఇదొకటి గదా! ఈ కలర్ జూసారా? 2 డిఫరెంట్ షేడ్సు. నేనైతే ఈ లైట్ షేడ్ అంటే చుట్టూత లైట్ షేడ్ మధ్యలో డార్క్ యెల్లో ఉంది గదా! ఇది నేను గమనించలేదు ఇంతకుముందు ఎప్పుడు గార్డెన్‌లో. ఇది మాత్రం ఈ డార్క్ యెల్లో మాత్రమే, మస్టర్డ్ యెల్లో మాత్రమే చూసాననమాట. సో, ఈ 2 ప్లాంట్స్ పక్కపక్కన ఉండేసరికే అదొక కలరు, ఇదొక కలరు. 1, 2 సార్లు నడుస్తూ గమనించినప్పుడు ఏదో ఓవర్‌లుక్ చేశానేమోలే అని అనిపిచ్చింది. గానీ దగ్గరగా జూస్తే ఇది అసలు ఎంటైర్‌గా డిఫరెంట్ కలర్ అనమాట. అది జస్ట్ అమేజింగ్ అనిపిచ్చింది. అండ్ ఇక్కడ ఈ మూలకి ఇంకొక గజేనియా ఉంది. సో, ఇది సిమిలర్ షేడ్ అనమాట. పాపీస్ గజేనియాస్ వచ్చి సిమిలర్ యెల్లో కలర్‌లో ఉన్నాయన్నమాట. మోర్ నాట్ లెస్ అన్నట్టు. ఇంగ ఈరోజు షార్ట్ పెట్టా. చూడకపోతే చూడండి. ఇవి అక్కడక్కడ హార్వెస్ట్ చేయకుండా వదిలేసిన ముల్లంగి. అవి పెరిగి లైట్ ఏమంటారు లావెండర్ కలర్ అనమాట. మన వంకాయ కలర్ ఉంటది కదా! ఆ కలర్‌లో. ఇది గూడా కొంచెం బ్యూటీ యాడ్ చేస్తుందనమాట గార్డెన్‌కి. ఇంగ నెక్స్ట్ ఇవి స్నాప్ డ్రాగన్స్ అని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. ఒక 2 మొక్కలకైతే చీడ వచ్చేసింది. ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ది ఓవర్ వింటర్ చేసింది. మంచిగా ఇప్పుడు సీజన్ మొదలయ్యేసరికి పూలు మొదలయ్యాయి అనమాట. చూసారా ఎంత అందంగా అనిపిస్తుందో. దీని కొమ్మలు పెలుసుకుంటున్నాయి, ఇట్లా పడిపోతున్నాయి అని చెప్పి ఇది పెట్టానమాట. సో సపోర్ట్ ఇస్తే కొంచెం బాగా పెరిగిద్దని చెప్పి. కలర్ భలే ఉంది కదా. ఇది ఇంకోటి కానీ సిమిలర్ కలర్ అనమాట. మరి ఇదైతే 2 సంవత్సరాల ముందు 2 సమ్మర్స్ ముందు తెచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు చూసిన ప్లాంట్ సేమ్ కలర్ కానీ లాస్ట్ ఇయర్ తెచ్చానమాట. సో ఇప్పుడు ఇది సెకండ్ సమ్మరా, 2 టైమ్స్ ఓవర్ వింటర్ అయిందనమాట ఈ ప్లాంట్. సో ఇది పెరినియల్, ఇది కూడా మల్టిపుల్ ఇయర్ వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ ఈ ఏరియాలో ఇందాక చూపించినట్టు ఇవి రాడిషెస్ పూలు వచ్చాయి కదా. అండ్ కింద వచ్చి ఇదంతా నాస్టార్షియం పొద అనమాట. కాస్కో కంటైనర్ మూతలు అక్కడ పెట్టా. సో చూసారా, ఇది ఇక్కడంతా మొత్తం అంతా అడవిలాగా ఉంది. మొత్తం నాస్టార్షియమ్స్, ఆ నాస్టార్షియమ్స్ పక్కనేమో ఈ రాడిషెస్, ఇంక ఈ పక్క ఒక గజానియాస్ అనమాట. దీనికైతే బాగా బలం ఉన్నట్టుంది. అది ఆ పువ్వు టూ మచ్ వెడల్పు అన్నమాట. ఇంత వెడల్పు వస్తుంది అనమాట. ఉన్న అన్ని ప్లాంట్స్లో ఇది పెద్ద ఫ్లవర్ వదులుతుంది. సో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ అని అనిపిస్తుంది అనమాట. ఇంకా కాస్మోస్ కొన్నిటిని అయితే రోలీ పోలీస్ విపరీతంగా తిని పాడు చేస్తున్నాయి. 6లో మొత్తం 3 దక్కినట్టు అనిపిస్తున్నాయి అనమాట ఆల్మోస్ట్. కానీ ఈ ఎండ వల్లనో ఏమో కానీ ఇవైతే కొంచెం టైం పడుతుంది అనమాట. ఒకేసారి బొమ్మ అయితే పెరగట్లేదు. బట్ హోప్ఫుల్గా నాకు కనీసం ఉన్న కలర్స్లో 3 కలర్స్ అన్నా పోకుండా వస్తాయని అనిపిస్తుంది అనమాట. ఐ హోప్. ఇంకా ఈ ఏరియాలోకి వస్తే ఈ నాస్టార్షియమ్స్ అయితే అక్కడ అంతా పెట్టా. సో ఇది కూడా చూసారా, ఎండ వచ్చేసరికి ప్లాంట్ చూస్తే చిన్నదైనా కూడా ఇగో ఇట్లా విత్తనాలు అనమాట. విత్తనాలు వచ్చి ఈ మెచ్యూర్ అయితేనే ఈ 2, 3 విడిపోతాయి. మొత్తం అన్ని ప్లాంట్స్ వస్తాయి అన్నమాట. ఇవి కూడా భలే అందం అండి. ఈ నాస్టార్షియమ్స్ అయితే ఏమీ మెయింటెనెన్స్ అవసరం ఉండదు వాటికి. ఇంకా ఇది మీరు చాలా రోజుల నుంచి చూస్తున్నారు. ఇది ఒక డిఫరెంట్ కలరు స్నాప్ డ్రాగన్, కానీ చీడ వచ్చేసింది అనమాట. చీడ పురుగు మీరు గమనిస్తే చూసారా. సో ఇదంతా ఏఫిడ్స్ లాగా ఉన్నాయన్నమాట. ఏం చేయలేము, టూ మచ్గా పాకింది. తీసేద్దామా అంటే తీసే బుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని తీసేస్తే ఇంకా ప్లాంట్ మొత్తం పోతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఉంచేస్తే అది సర్వైవ్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా ఉండిపోతుంది కదా. అండ్ ఇక్కడ చుట్టుపక్కల వచ్చి గార్లిక్ అవి ఉన్నాయి. పెద్దగా నాకేం వెజిటబుల్స్ లేవు కాబట్టి ఉండనీలే అని అనిపిస్తుంది. చూస్తాను, ఇంకా మరీ వర్స్ అయితే తీసేస్తా. ఇంకా ఇవేమో కాయలు, ఇవి ఇంకా మెచ్యూర్ అయ్యి ఎండుతాయి. వీటిలో ఊపితే ఇట్లా గలగలా అని సన్నగా ఉంటాయి అన్నమాట సీడ్స్. సో ఇవన్నీ సీడ్స్ కలెక్ట్ చేస్తా నెక్స్ట్ ఇయర్కి. అన్ని కలర్స్ కలెక్ట్ చేసి స్నాప్ డ్రాగన్స్ అని ట్యాగ్ రాసి వాటి మీద కలర్ కూడా రాసి పెట్టేద్దాము. సో నెక్స్ట్ ఇయర్కి కలర్ అంతా అన్ని కలర్స్ మళ్ళీ బ్యాలెన్స్గా ఉండేలాగా నాటుకోవచ్చు అనమాట. ఇంకా ఇది ఆల్స్ట్రమీరియా. మీరు వీడియో చూస్తుంటే కనుక గ్రౌండ్లో ఉన్నది తీసి కుండీలో పెట్టా కదా. ఏం చేయలేదండి, అది అట్లా లేపేసి కుండీలో పెట్టేశాను అంతే. అప్పుడప్పుడు నీళ్ళు పోస్తున్నా. ఇది మంచి సీజన్ అనుకుంటా. ఇదిగో పూలు ఎట్లున్నాయో చూసారా. పొద్దున కూడా కోసి వేజ్లో పెట్టాను అనమాట. సో అంత బాగా వస్తుంది. ఇది మంచి సీజన్ దీనికి. దీంట్లో చాలా రకాల కలర్స్ ఉంటాయి. సో నేను ఇది కొనలేదు. ఇది కూడా నేబర్హుడ్లో నడిచేటప్పుడు ఇట్లా కాయలు వస్తాయన్నమాట. ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాయ వచ్చేసి ఇది కూడా ఊపితే గలగల అనుకుంటే దాని లోపల విత్తనాలు వస్తాయి. సో అది కొనుక్కొచ్చి ఆ నేబర్హుడ్లో కలెక్ట్ చేసుకొచ్చి వేసింది అనమాట. ఇక్కడ ఇంకొక నాస్టార్షియము ఎల్లో అండ్ ఇంకొక స్నాప్ డ్రాగన్ ఉందన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా. ఇది పింక్, ఇది ఎల్లో, మంచిగా అనిపిస్తుంది. అది చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది అనమాట. అటు ఇటు నడుస్తుంటే ఇక్కడే నిలబడి చూస్తూ ఉండాలని అనిపిస్తుంది అనమాట. గార్డెన్లో అంత బాగుంది అసలు. ఇక్కడ ఒక సేమ్ స్నాప్ డ్రాగన్ ఉంది, సేమ్ కలర్ లాగా ఉంది. ఇప్పుడే వస్తుంది అనమాట, పెరుగుతుంది. మొన్న మధ్య రీప్లాంట్ చేసింది. ఇంకా అక్కడ ఇంకొక పాపి ఉంది. ఇది నేను ఇంటి ముందర నుంచి తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఈసారి ఇంటి వెనకాల మొలవలేదు, మొలిచాయి. ఆ 2 ఫస్ట్ చూపించినాయి కదా, అవి మాత్రం మొలిచాయి. ఈ పక్క లేవన్నమాట. ఇంకా ఇంటి ముందర అంటే ఫస్ట్ ఇయర్ అయితే ఇత్తనం చల్లినప్పుడు కుప్పలు మొలిచాయి అనమాట. మా వారు మొత్తం బీకేశారు. ఇంకా లాస్ట్ ఇయర్ కొన్ని మొలిచాయి, కొన్ని అవి కూడా బీకేశారు అనమాట. భయం వేసి ఆ ఇంటి ముందర ఉంటే ఎప్పుడో తెలియదు సైలెంట్గా వెళ్ళి
ఏదో పనిలో ఉంటే మొత్తం అంతా పీకి డస్ట్‌బిన్‌లో పడేస్తాడనమాట. అందుకని చెప్పి నేనింగా భయపడి తీసుకొచ్చి ఈ ప్లాంట్ అక్కడ ఇంకో 2 చూపిస్తా. అవి నాటుకున్నాననమాట. సరే ఒక్కటున్నా గూడా ఇప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ నుంచి ఒక్కొక్క కాయొస్తది గదా! ఇట్లా. కాయొచ్చి దీంట్లో విత్తనాలొస్తాయి కాబట్టి, ఒక్క ప్లాంట్ ఉన్నా గూడా మనకి బోలెడన్ని విత్తనాలొస్తాయనమాట. ఇదిగో ఇవన్నమాట. ఇంకొక 2 ఇంటి ముందర నుంచి తెచ్చి రీప్లాంట్ చేసినవి. ఇవైతే అంత ఇష్టపడవండి రీప్లాంట్ అవ్వడానికి. సర్వైవ్ అవుతాయి. కానీ ఎందుకంటే అది మనం ఇట్లా పుల్ చేసినప్పుడు ప్లాంట్ ఒకటే ఒక పెద్ద వేరు ఉంటదనమాట. ఇంక దానికి ఏమి చుట్టుపక్కల ఏం వేర్లు కనిపించవు. ఒక్క వేరే ఉంటది. మనము దాన్ని మట్టితో పాటు వేరు కదిలించకుండా తీయాలని ఎంత ట్రై చేసినా గూడా, ఆ వేరుకి మట్టి అంటుకోదనమాట. వేరు ఇట్లా లాగినప్పుడు మనకి ఇట్లా ఈ కొమ్మ ఎట్లుంటది, ఈ కొమ్మలాగా వచ్చేస్తదనమాట. జస్ట్ ప్లెయిన్ వేరు ఉంటది. దానికేం మట్టి అతుక్కొనుండదు. దానివల్ల ఏమైతది, వేరు వెంటనే ఎక్స్‌పోజ్ అయిపోతది గదా గాలికి. సో, ఇట్స్ హార్డ్ అనమాట. అందువల్ల రీప్లాంట్ చేసిన తర్వాత చాలా టైం పడతది. సో, సర్వైవ్ అయితే అయినాయి గానీ, చాలా రోజుల దాకా అట్లే ఉండిపోతాయన్నమాట. సీజన్‌లో లేట్ అయిపోతాయి మనం రీప్లాంట్ చేస్తే. సో, మీరెక్కడ కావాలనుకుంటారో అక్కడ ఇవి ప్లాంట్ చేసుకోండి. సీడ్స్ వేసుకోండి గానీ, ఎప్పుడు రీప్లాంట్ చేసే ఆలోచన అయితే పెట్టుకోకండి పాపీస్ అన్‌లెస్ మరీ అవసరమైతే తప్ప అనమాట. ఇంకొకటి కలెండుల. ఈరోజు కోసా ఇంకొన్ని పూలు. ఈ వాలంటీర్ ప్లాంట్స్ అనమాట. లాస్ట్ టైమ్ అట్లా విత్తనాలు పడి మొలిచిందిది. ఈసారి విత్తనాలు ఉన్నాయి ఇంట్లో కొన్ని. దీన్ని గూడా తీసి విత్తనాలు తీస్తా. ఇంకా ఆయిల్ గూడా ఉందనమాట ఇంట్లో. అది గూడా చూపిస్తాను. నేను ఎట్లా చేసా, వేటికి వాడతా కలెండుల ఆయిల్ అని జెప్పి. ఇంగా ఇక్కడ కొన్ని నాస్టార్షియమ్స్ ఉన్నాయి గదా! ఇది యెల్లో అనాలో, ఆరెంజ్ అనాలో మిక్స్‌గుంది. ఇంకా అక్కడ దాని కింద అడుగున కొంచెము డార్క్ ఆరెంజ్ కలర్‌లో ఉన్నాయి. ఇంగా ఆ పక్క కొంచెం అది అక్కడ గూడా ఇంకొకటి ఉందనమాట. ఆ నాస్టార్షియము అయిపోవచ్చింది. ఇంగా తీయాల్సొస్తదనుకుంటా. ఇంకొక 1 వీక్ ఇంగా ఆ తర్వాత తీసేయడమే దాన్ని గూడా. ఇంకా ఇదేమో సేజు అంటే బాగా థిక్‌గా పూసి అయిపోయిందనమాట. ఇది అయిపోవడం అంటే ఏంటంటే ఇప్పుడు ఇట్లా కంకి పూసింది గదా పైదాకా. ఇప్పుడు ఇది చూసారా, ఇది మొగ్గ గదా! ఇది పూస్తా వస్తదనమాట. పైనుంచి పూసుకుంటూ వస్తది, లేదా కింద నుంచి పూసుకుంటా వస్తది. ఇంక ఈ కొమ్మ అయిపోయిద్దనమాట. అయిపోయినప్పుడు పూతంతా అయిపోతది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంక ఇది అంతా పూసేసింది గదా! కొమ్మంతా వచ్చేసింది. జనరల్‌గా అయితే ఇట్లా ఈ కొమ్మ తెంపేస్తాననమాట. పూత పూసింది తెంపేస్తే, మొత్తం ఇంక చెట్టు మీద ఉన్నయన్నీ తెంపేస్తే ఇంక మొత్తం బోడగా అయిపోయి మళ్ళీ కొత్త కంకి వచ్చేసి వస్తదనమాట. ఇది నేను సేల్‌లో 3 మొక్కలు $5కి తెచ్చానమాట. ఒకే కుండీలో 3 మొక్కలున్నాయి. సేల్‌లో పెట్టినప్పుడు భలే బాగున్నాయన్నమాట. ఏం లేదు, అవి జస్ట్ పూత అయిపోయి కంకి మాత్రం మిగిలింది. పైన కొంచెం డ్రై అయినట్టుందంతే. ఈజీగా రీప్లాంట్ అవుతాయి. 3 ఉన్నాయన్నమాట. ఆ 3 తీసుకొచ్చి పెట్టా గదా! వాటిల్లో ఒకటి మళ్ళీ పెట్టిన తర్వాత 6 నెలలకి రీప్లాంట్ కూడా చేశాననమాట. సో, ఈజీగా రీప్లాంట్ అవుతాయి. పూలు మాత్రం భలే ఉంటాయి. మర్చిపోయేవి ఏమంటారు, హమ్మింగ్ బర్డ్స్ వస్తాయి వీటికి. నాకు ఆ డెస్క్ దగ్గర కూర్చుంటే అక్కడ ఒకటి ఉందనమాట. అక్కడికి హమ్మింగ్ బర్డ్స్ వచ్చి హనీ సక్ చేయడం అది కనిపిస్తదనమాట. ఇవి వర్త్ గ్రోయింగ్ అండి. భలే హార్డీ ప్లాంట్స్. వీటిని కూడా మనం ఓవర్ వింటర్ చేయొచ్చు అనమాట. ఇది ఇంకొకటి అసలు ఒక కొమ్మ, ఈ కొమ్మ అంతగా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ప్లాంట్ చిన్న ఇంత మీడియం సైజ్ కుండీలో వచ్చినాయి. అవి చూడండి ఎంత బుషీగా, ఎంత పెద్దగా అయిపోయాయో. ఇది ఒక 6 నెలలు ఉన్న తర్వాత మళ్ళీ రీప్లాంట్ చేశా. ఈ పెట్టి 2 సంవత్సరాలు అయిందనమాట. సో, ఇవన్నీ కూడా పెరెనియల్స్. మోస్ట్లీ నేను ఇప్పుడు దాకా చూపించిన వాటిలో ఐ థింక్ నాస్టార్షియమ్స్ కాకుండా మిగతా అన్ని పెరెనియల్స్ అనమాట. ఇది మూడో సేజు. మీకు గుర్తుంటే కనుక మొన్న లోస్కి వెళ్ళినప్పుడు ఇవి డార్క్ రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట. డాలియాస్ పక్కన ఉన్నాయి. మీరు గమనించారో లేదు, ఇది ఉంది పర్పుల్ కలర్లో, సేమ్ వెరైటీ అని చెప్పా. సో, ఆ కలర్ రెడ్ కలర్లో కూడా వచ్చాయి. ఏ కలర్ అయినా మీకు నచ్చిన కలర్ తెచ్చుకోండి. ఏదైనా కానీ వర్త్ అనమాట. మల్టిపుల్ ఇయర్స్ వస్తుంది. రీప్లాంట్ ఈజీగా అయింది. తక్కువ మెయింటెనెన్స్ అనమాట. వీటికి గ్రౌండ్లో ఉంటే అసలు ఏం ఫర్టిలైజర్ అది అక్కర్లేదు. వాటర్ పోస్తే చాలు. వాటర్ కూడా రోజు రెగ్యులర్గా అక్కర్లేదు అనమాట. జస్ట్ ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఇవి. ఏంటిది సేజ్ అనమాట. సేజ్ ప్లాంట్ అంటే సేజ్లో హర్బ్ కూడా ఉంటుంది. ఇది ఆర్నమెంటల్ సేజ్ అనమాట. కన్ఫ్యూజ్ కాకండి. బాగున్నాయి కదా పూలన్నీ. మీరు వీడియో ఎండ్ దాకా చూసుంటే కనుక వీటిలో మీ ఫేవరెట్ ఫ్లవర్ ఏదో చెప్పండి. ఏది మీ దగ్గర ఉంటే కనుక మీ దగ్గర ఉన్నాయని, లేకపోతే మీకు ఈ ఫ్లవర్ నచ్చింది అని, ఈ కలర్ ఫ్లవర్ అని నచ్చింది అని చెప్పండి కామెంట్లో. చూస్తాను. అదండి మరి ఫ్లవర్స్ మాత్రమే టూర్ అనమాట.
కొంచెం టైం తీసుకొని వీకెండ్లో ఈ మొత్తం గార్డెన్లో ఏమేమి ఉన్నాయి మొత్తం అంతా కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. ఇంకా ఈ ఈ పూలు కవర్ చేయలేదు. ఇవి ఏంటి పీచెస్వి పూలు అయిపోయి పిందెలు రావడం మొదలయ్యాయి అనమాట. సో అంత బ్రైట్గా లేవు. అది గార్డెన్లో ఉన్న పూలు ఎంత బాగున్నాయి కదా. ఇంటి ముందర ఇంకా ఉన్నాయి. ఇది ఓన్లీ ఇంటి వెనకాల ఉన్న వాటి టూర్ అనమాట. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.